గవర్నమెంట్ వచ్చి మీకు ఎలాంటి ఏర్పాట్లు చేసింది? భోజనం ఏర్పాట్లు కానీ, మంచినీళ్ళు ఏర్పాట్లు కానీ, పడుకుంటే సౌకర్యాలు కానీ అన్ని బాగానే చేస్తున్నారండి. వాళ్ళు ఏమి లోటుపాట్లు ఏమి లేవండి. ఒక చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఎందుకంటే ఇంతవరకు ఎవరు కూడా ఇలా చేయలేదండి. చంద్రబాబు నాయుడు పట్టించుకున్న వాళ్ళని మేము అలాంటి వాళ్ళు పుట్టి తిని ఈ 4 రోజులు ఇట్లా బద్దకెళ్తున్నామండి. మేము చేసుకున్న మా ఇంట్లో కూడా ఇట్లా ఉన్నామండి. చంద్రబాబు బాబు ఈ భోజనం పెడతాడు, మాకు కావాలన్న వస్తువులన్నీ చంద్రబాబు మాకు తీరుతున్నాడు, అన్ని ఇచ్చాడు, భోజనం పెట్టాడు మాకు. అంతే చాలా. ఇంకా చంద్రబాబుని దేవుడు ఆశీర్వదించిన కాక బాగున్నాయి. భోజనాలు పెడుతున్నారు, బిళ్ళలు ఇచ్చారు, అరికలు ఇస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. పొద్దున పూట టిఫిన్ పెడుతున్నారు, టీ ఇస్తున్నారు, మధ్యాహ్నం అన్నం భోజనాలు పెడుతున్నారు, పిల్లలకి పాలు అయ్యి రొట్టె అయ్యి ఇస్తున్నారు. బాగానే చూస్తున్నారు. సదుపాయాలు అయితే బాగానే ఉండి పొద్దున పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, 3 రకాల కూరలు. తిండికి అయితే వచ్చి నష్టం ఏం లేదండి. టాబ్లెట్లకు కానీ ఏదైతే దానికైతే ఇబ్బంది ఏం లేదు. ఆ దుప్పట్లు అయితే ఇచ్చేసారు, దానికైతే ఇబ్బంది ఏం లేదు. బాగానే చూస్తున్నారు. పిల్లలకు ఫ్రూట్స్ అవి ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, మాకు మంచిగానే భోజనం అది పెడుతున్నారు. మేమైతే అనుకోలేదు మేడం, ఎవరో వచ్చి పిలుస్తారు ఇట్లా తీసుకొస్తారని మాకైతే తెలియదు. సార్ వాళ్ళు వాళ్ళందరూ వచ్చి చెప్పారు. చిన్న పిల్లలు ఉన్నారు నాకు. అయితే నేను సరిగా చూడరేమో నమ్మకంతో వచ్చాను మేడం. ఇక్కడ బాగుంది మేడం.